వేదిక మీద ఆసీనులైన పెద్దలకు, వేదిక ముందు ఉన్న మాతృమూర్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పేరు అందరూ వినే ఉంటారు. అది స్థాపించి ఇప్పటికి 100 సంవత్సరాలైంది. 1925లో కేశవరావు బలీరామ్ హెడ్గేవార్ గారు 1925లో స్థాపించారు. దాని యొక్క ముఖ్య లక్ష్యాలు దేశ కళ్యాణము, హిందుత్వనిష్ట, సుస్థిరమైన సమాజము, నీతి, న్యాయము, ధర్మంతో కూడిన సమాజము ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య లక్ష్యాలతో ముందుకు సాగింది. ఈ లక్ష్యాలతో దిశగా ఇన్ని రోజులుగా, అంటే ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఇప్పుడు ఈ సంవత్సరం 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని శతాబ్ది ఉత్సవాల్లోకి అడుగుపెట్టింది. ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంతో ప్రేరితమై ఈ లక్ష్య దిశగా చేరుకోవటానికి అనేక అనుబంధ సంస్థలు స్థాపించబడ్డాయి. అందులో ఒకటి విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్. ఇది విద్యారంగంలో పనిచేస్తున్నది. దేశం మొత్తం మీద విద్యాభారతి ఆధ్వర్యంలో 12,118 పాఠశాలలు నడుస్తున్నాయి. జనజాతి క్షేత్రాలలో 10,000 ఉచిత పాఠశాలలు, స్కూల్కి అనుబంధంగా ఉన్న సంస్కార కేంద్రాలలో 12,000 సంస్కార కేంద్రాలు నడుస్తున్నాయి విద్యాభారతి ఆధ్వర్యంలో. అంతేకాకుండా ఎంతో అంకిత భావంతో లక్ష్య సాధనకు దగ్గరగా విద్యాభారతిలో 1,54,000 మంది ఆచార్యులు ఉన్నారు. 35 లక్షల మంది విద్యార్థులు ప్రస్తుతం చదువుకుంటున్నారు. అంతేకాకుండా 45 లక్షల మంది పూర్వ విద్యార్థులు 70 దేశాలలో స్ప్రెడ్ అయి ఉన్నారు. వాళ్ళు నేర్చుకున్న సంస్కారాలు ఆ దేశాలలో వాళ్ళు పాటుపడుతున్నారు. అంతేకాకుండా విద్యాభారతికి 10,50,000 మంది పూర్వ విద్యార్థులు విద్యాభారతి యొక్క పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నారు. అది గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్గా కూడా అయింది. విద్యాభారతికి అనుబంధంగా ఉన్న దేశం మొత్తం మీద జరుగుతున్న స్కూల్స్లో తెలంగాణలో శ్రీ సరస్వతి విద్యాపీఠం పేరుతోటి మనం విద్యాలయాలు నిర్వహిస్తున్నాము. తెలంగాణలో శ్రీ సరస్వతి విద్యాపీఠం కింద 176 ఫార్మల్ స్కూల్స్ పాఠశాలలు, 153 స్కూల్కి అనుబంధంగా ఉన్న బస్తీలలో 153 సంస్కార కేంద్రాలు, అంతేకాకుండా జనజాతి క్షేత్రాలలో 70 ఏకోపాధ్యాయ పాఠశాలలు జరుగుతున్నాయి. అంతేకాకుండా వనవాసీ క్షేత్రాలలో ఉన్న చిన్నారుల కోసం 4 ఉచిత ఆవాస విద్యాలయాలు, అంటే ఫ్రీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ ట్రైబల్ చిల్డ్రన్ కూడా సరస్వతి విద్యాపీఠం నిర్వహిస్తుంది. మన దగ్గర ఆచార్యులు సరస్వతి విద్యాపీఠంలో 2,400 మంది ఆచార్యులు, ప్రస్తుతము 45,000కి పైగా విద్యార్థులు ఉన్నారు. మన దగ్గర 5 లక్షల మంది పూర్వ విద్యార్థులు, శ్రీ సరస్వతి విద్యాపీఠం యొక్క పూర్వ విద్యార్థులు తెలంగాణలో 5 లక్షలకి పైగా ఉన్నారు. ప్రపంచం మొత్తం మీద ఉన్న విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఏకైక అతి పెద్ద సంస్థ విద్యాభారతి సంఘ శతాబ్ది సందర్భంగా మాతృ సమ్మేళనాలు చేయాలి అని ఒక నిర్ణయం తీసుకుంది. అంటే భారత స్త్రీ కేవలం ఒక వ్యక్తి కాదు, సంపూర్ణ చైతన్యం, కుటుంబానికి మూలాధారం, సమాజానికి ప్రేరణ, జాతికి ఆత్మ. భారతీయ సంస్కృతిలో స్త్రీని శక్తి, కరుణ, మమత, సమర్పణ, త్యాగం యొక్క స్వరూపంగా భావించబడింది. స్త్రీ గృహము, కుటుంబం యొక్క గౌరవాన్ని కాపాడే రక్షకురాలు, సమాజ నిర్మాణానికి మార్గదర్శకురాలు. భారతీయ మహిళల్లో అనేక గుణాలు అంతర్నిహితమై వర్ధిల్లుతున్నాయి. బాలల సమగ్ర వికాసంలో తల్లుల పాత్ర స్పష్టం చేయటం కోసం, సమాజం యొక్క, దేశం యొక్క అభివృద్ధిలో మహిళల కర్తవ్య భావాన్ని జాగృతం చేయటం, మహిళల్లో ఆత్మాభిమానం పెంచటం, మహిళల క్రియాశీలత పెంచి దేశ కళ్యాణ కార్యాలలో పనిచేయటం కొరకు ప్రేరణ ఇవ్వటము, ప్రస్తుతము ఉన్న అననుకూల పరిస్థితులలో దిశానిర్దేశం ఇవ్వటము ప్రస్తుతం చాలా అవసరం. వీటన్నిటికీ శిక్షణ అనేది జరగాలి.
శిక్షణ కుటుంబం నుంచే మొదలవ్వాలి. కుటుంబానికి కేంద్ర బిందువు తల్లి కాబట్టి తల్లితోటే మనము మాతృశక్తిని జాగృతం చేసి తల్లితోటే శిక్షణ మొదలవ్వాలి అనే ఉద్దేశంతో కుటుంబానికి కేంద్ర బిందువు తల్లి కాబట్టి మనము ఈ మాతృశక్తి సమ్మేళనాలు చేసుకోవటం జరుగుతుంది. ప్రాచీన భారతదేశంలో గార్గి, మైత్రేయి, అనసూయ వంటి అనేక స్త్రీమూర్తులు జ్ఞానము, తపస్సు, నీతి మరియు విద్వత్ ప్రతీకలుగా ఉన్నారు. ఆధునిక కాలంలో స్త్రీలు విద్య, పరిపాలన, పరిశ్రమలు, వ్యవసాయము, రక్షణ, క్రీడలు మొదలైన అన్ని రంగాలలో తమ యొక్క శక్తిని ప్రతిష్ఠింపజేశారు. మహాభారత గ్రంథంలో భీష్మ పర్వంలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన భగవద్గీతలోని 10వ అధ్యాయము విభూతి యోగంలో 34వ శ్లోకంలో స్త్రీ యొక్క సప్తశక్తి గుణాల గురించి వర్ణించారు. అది ఏంటంటే కీర్తి శ్రీవాక్ నారీణాం స్మృతిర్మేధ ధృతి క్షమ. అంటే స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ ఈ గుణాలన్నీ సప్తశక్తులు అన్నీ కూడా స్త్రీలలో నిర్లిప్తమై ఉన్నాయి అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. స్త్రీ తన యొక్క ఈ 7 గుణాలు వికసింపచేసుకొని సప్తశక్తి రూపంలో మాతృత్వం యొక్క సింహాసనం మీద అధిరోహించి సమస్త మానవ జాతి కళ్యాణం చేయటంలో సమర్థవంతురాలవుతుంది. సంపూర్ణ ప్రపంచానికి దిశానిర్దేశం చేయగలుగుతుంది. ఇటువంటి బృహత్ కార్యంలో అంటే ఇటువంటి యజ్ఞంలో విద్యాభారతి పాలు పంచుకొని ఇందులో దేశం మొత్తం మీద ఇప్పటి వరకు 2345 మాతృశక్తి సమ్మేళనాలు అంటే సప్తశక్తి సంఘం కార్యక్రమాలు జరిగినాయి. దీని మొత్తం మీద దాదాపు 27 లక్షల మంది మాతృమూర్తులను మేము యజ్ఞంలో పాలు పంచుకునేటట్టు ప్రయత్నం జరిగింది. శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో కూడా తెలంగాణలో దాదాపు 245 కార్యక్రమాలు జరిగినాయి. దాదాపు 30,000 మంది మహిళా మూర్తుల్ని మేము ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి లక్ష్యం దిశగా పయనించేటట్టుగా ప్రేరేపించడం జరిగింది. ద్రౌపదిలోని కీర్తి, రుక్మిణిలో శ్రీ, గార్గిలోని వాక్కు, కుంతిలోని స్మృతి, సావిత్రిలోని మేధ, సీతలోని ధృతి, గాంధారిలోని క్షమ ఇవన్నీ అందరిలో ఉన్నాయి. సో మనమందరం ఇవన్నీ గుర్తించుకొని let us together shape a generation that stands tall, proud of its past and ready to create a better future that stands on the strong shoulders of their mothers. ఈ సప్తశక్తి కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ మరొకసారి అభినందనలు తెలుపుకుంటూ నమస్సుమాంజలి.